వెల్కమ్ టు సమ్మిట్ అన్న. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, అది తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కాదు, రేవంత్ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని కూడా చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ రోజు నుంచి ఆ యొక్క గ్లోబల్ సమ్మిట్ అనేది ప్రారంభం కాబోతుంది. ఫ్యూచర్ వేదికగా దాదాపు 44 దేశాల నుండి ప్రతినిధులు వస్తూ ఉన్నారు. సో మెస్సీ తోటి కూడా ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నవ్వుడు చెప్పిన చాలామంది అంటే సీఎంఏ చాలాసార్లు చెప్పిండు, మా ఖజానాలో డబ్బులు లేవు, మేము ఎట్లా డబ్బులు ఇవ్వాలి, రైతులకు ఎట్లా డబ్బులు ఇవ్వాలి, కాంట్రాక్టులకు ఎట్లా డబ్బులు ఇవ్వాలి, వివిధ పథకాలకు ఎట్లా డబ్బులు ఇవ్వాలి, ఇదే చెప్పిండు కదా చాలాసార్లు. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పెట్టిన ఒక ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిండు కదా. మరి అలాంటి డబ్బులు లేనటువంటి ఖజానా ఖాళీ అయినటువంటి రాష్ట్రంలో వందల వేల కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? సో ఇది ఒకసారి ఇక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరైనా ఫండ్ ఇచ్చిర్రా? తెలంగాణ ప్రజల సొమ్ములే కదా ఇచ్చేది. సో ఇంకేమైనా ఉందా అంటే ఏమీ లేదు. సో దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రైతులకు గతంలో ఏదైతే రైతు ధాన్యాన్ని పండించిన సేకరించిన రైతు సంబంధించి బోనస్ ఇస్తా అన్నారు కదా, ఆ బోనస్ డబ్బులు ఇంతవరకు రైతుల ఖాతాల్లో పడలేనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించి దీనికి ఏదో పెడతా ఉన్నారు. తరలి రానున్న 44 పైగా దేశాల ప్రతినిధులు మధ్యాహ్నం 1:30కు సదస్సు ప్రారంభించినటువంటి గవర్నర్ 2 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. 2 రోజుల పాటు కొనసాగనున్న సదస్సు రేపు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, 27 ప్రత్యేక సెషన్ల ద్వారా వివిధ రంగాలపై చర్చలు, ఆకట్టుకున్నటువంటి రంగురంగుల లైటింగ్, 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, అతిథులకు స్పెషల్ గిఫ్ట్లు, నోరించే వంటకాలతో ఆతిథ్యం అంటూ చూస్తూ ఉన్నాం. సో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అవుతుందో ఇది దేనికోసం? పెట్టుబడుల కోసం మీరు చేస్తూ ఉన్నారు. దాదాపు 3 లక్షల పెట్టుబడుల లక్ష్యంగా మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు కదా. సో 3 లక్షల పెట్టుబడుల కోసం మీరు ఏం చేస్తూ ఉంటారు? అక్కడ ఉన్నటువంటి ఆయా కంపెనీలను మీరు వారికి ఆ కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి సబ్సిడీ కింద భూమి ఇస్తారు, సబ్సిడీ కింద అన్ని రకాల సౌకర్యాలు ఇస్తారు కదా. వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి, రెండోది ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. సరే, ఆ ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, దానికి ఎవరు కూడా కాదనరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు? గతంలో కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ లక్షల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆ కంపెనీలు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది కదా. ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావడం జరిగింది? దీనిపైన ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ 2047లో శ్వేతపత్రం విడుదల చేసేటువంటి పరిస్థితి ఉందా అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇవన్నీ మాటలు బంద్ చేయండి. ఇది మీ యొక్క పిఆర్ను పెంచుకోవడానికి, ఒక షో ఆఫ్ చేయడానికి ఈవెంట్ తప్ప దేనికి పనికి రావట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ నేడు మధ్యాహ్నం ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రారంభం కానున్నది. నేడు రేపు జరిగేటువంటి సమ్మిట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇదే వేదికగా తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. వచ్చే 2 దశాబ్దాల్లో తెలంగాణలో ఎలాంటి మార్పులు రానున్నాయి, ఆ అంతర్జాతీయంగా ప్రముఖ దేశాలతో ఏ విధంగా పోటీ పడుతుందో వివరించనున్నారు. గ్లోబల్ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 44 పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు కానున్నారు. మల్టీనేషనల్ కంపెనీ యాజమాన్య ప్రతినిధుల బృందాలు సైతం సమ్మిట్లో పాల్గొన్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. నేడు మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ ఆ సమ్మిట్ను లాంఛనంగా ప్రారంభిస్తారు. సుమారు 2,000 మంది దేశ విదేశీ అతిథులు సమ్మిట్కు హాజరు కానున్నారు. సమ్మిట్లో వివిధ అంశాలపై నోబెల్ విన్నర్ అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ CEO ఎరిక్ స్వెడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం CEO జెరెమీ జూర్సన్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తదితరులు ప్రసంగించున్నారు. సమ్మిట్ ప్రారంభమయ్యాక మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు అంటూ చూస్తున్నాం. సో రాష్ట్రంలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం వైపు నుంచి అందించేటువంటి సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఆహుతులకు వివరిస్తారు. 2 రోజులు మొత్తం 27 అంశాలపై సెషన్ జరగనుండగా అందుకు సెమినార్ హాల్ను సిద్ధం చేశారంటూ చూస్తా ఉన్నాం. సో నేను ఒకటే అడుగుతాను, ప్రజాపాలన అంటూ మీరు ఇక్కడ రౌడీ పాలన చేస్తూ ఉన్నారు. మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున బీసీల పైన ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారో అది ప్రజాపాలన అవుతుందా? ఎట్లయితుంది?
బీసీలను మోసం చేసినటువంటి మీ పాలన ప్రజాపాలన ఎట్లయితుంది నాకు అర్థం కాదు. రైతులను మోసం చేసినటువంటి మీ పాలన ప్రజాపాలన ఎట్లయితుంది? కార్మిక కర్షక వర్గాలను మోసం చేసినటువంటి మీ పాలన ప్రజాపాలన ఎట్లయితుంది? మహిళలను అడుగడుగునా మోసం చేసినటువంటి మీ పాలన ప్రజాపాలన ఎట్లయితుంది? ఈరోజు బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ మైనార్టీలను కానీ అన్ని వర్గాలను కూడా మోసం చేస్తూ ఈరోజు మీరు ప్రజాపాలన అంటా ఉన్నారంటే నిజంగా ఇది ఏ నోటితో ఎట్లా నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది రేవంత్ రెడ్డి. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఈరోజు ఆ ప్రభుత్వ ఖజానాను తెలంగాణ ప్రజలు కట్టినట్టు ఖజానాను ఖాళీ చేస్తూ ఉన్నారు మీ యొక్క ప్రచారం కోసం. రేవంత్ రెడ్డిని ఒక గ్లోబల్ లీడర్గా ప్రచారం చేసుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దిగ్గజ కంపెనీలతో చర్చలట. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్లో 2 రోజుల పాటు మొత్తం 27 ప్రత్యేక ప్రణాళిక చర్చలు జరుగుతున్నాయంటూ కూడా చూస్తున్నాం. ప్రత్యేక ఆకర్షణగా కీరవాణి కచేరీ అట. ఎందుకు ఊరికే కీరవాణి కచేరీ, ఆ కచేరీ ఈ కచేరీ అనుకుంటూ ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేసేటువంటి ప్రయత్నం అయితే బలంగా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో నేటి కార్యక్రమాలు చూడండి ఒకసారి. మధ్యాహ్నం 12 గంటల నుంచి రిజిస్ట్రేషన్ అట. 1:30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్ ప్రారంభిస్తారు. 2:30 గంటలకు రేవంత్ కీలక ప్రసంగం ఉంటుంది. ఆర్థిక రంగ నిపుణులు అభిజిత్ బెనర్జీ, ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ నుంచి ఎరిక్ స్వీడర్ ప్రసంగం అట. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, కిరణ్ మజుందార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు సైతం ప్రసంగిస్తారంటూ చూస్తా ఉన్నాం. సాయంత్రం 4 గంటల వరకు 4 హాల్స్లో 4 అంశాలపై చర్చలు వేరువేరుగా జరుగుతాయి. దీనిలో ప్రధానంగా పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్, గ్రీన్ మొబిలిటీ, టెక్ తెలంగాణ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ అంశాలపై నిపుణులు, మంత్రులు, సీనియర్ అధికారులు చర్చిస్తారు. సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు తెలంగాణ ఫ్లయింగ్ హై, టాలెంట్ మొబిలిటీ, హెల్త్ కేర్ ఫర్ ఆల్, కొరియా, ఆస్ట్రేలియా విదేశీ ప్రజలతో చర్చ. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు తెలంగాణ పార్టనరింగ్ విత్ ఏషియన్ టైగర్స్, గిగ్ ఎకానమీ, రైతుల ఆదాయం పెంపై కెనడా, మహిళా పారిశ్రామికవేత్తలు ప్రసంగించున్నారంటూ చూస్తా ఉన్నాం. ఏమీ లేదండి, ఇదంతా ఉత్తముచ్చట తప్ప ఉత్తదే, ఇదంతా ఉత్తకతే తప్ప వేరే ఏమీ లేదనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇది ఇలా రేపు 2 రోజులు ఇది హడావుడి చేస్తారు, మీడియా హడావుడి కోసం తప్ప దీనివల్ల తెలంగాణకు ఒరిగేటువంటి ప్రయోజనం శూన్యం. కేవలం రేవంత్ రెడ్డి యొక్క లీడర్షిప్ను ప్రచారం చేసుకోవడానికే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం, ముస్తాబైన గ్లోబల్ సమ్మిట్ ప్రవేశ ద్వారం. సో సమ్మిట్ కు భారీ భద్రత. 2686 మంది పోలీసులకు విధులు, 25 మంది డీసీపీలు, 17 మంది ఏడీసీపీలు, 51 మంది ఏసీపీలు, 95 మంది సిఐలకు డ్యూటీ. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ అంటూ చూస్తా ఉన్నాం. సో సెక్టార్ 1-2లకు రిజిస్ట్రేషన్ సమావేశ వేదిక పరిధి ప్రాంతాలంటూ చూస్తా ఉన్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్లోబల్ సమ్మిట్ కు పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రజలకు హై సెక్యూరిటీ హోటల్లో బసతో పాటు వారికి ఎస్కాట్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది నియమించారు. అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తారు. వివిఐపీలకు డిఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో 3 అంచెల భద్రత కల్పించనున్నారు. వేదిక మార్గాలు, పరిసర ప్రాంతాల పూర్తి కవరేజ్ నిర్ధారించడానికి భద్రతా ప్రణాళికను 18 రంగాలుగా విభజించారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, గ్రే హౌండ్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్లతో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సుకు దాదాపు 2686 మంది పోలీసులతో బందోబస్తు చేపడుతున్నారట. సో ప్రధాన వేదిక, ఇంటర్నల్ ఈవెంట్ ఏరియా, ఎగ్జిబిషన్ హాలు, ప్రతినిధుల సమావేశ ప్రాంతాల్లో 3 ఏడీసీలు, 5 ఐజీలు, 10 మంది ఐపీఎస్ అధికారులు, 170 మంది పోలీసులతో పర్యవేక్షిస్తారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 3 డీసీపీలు, 50 మంది ఇతర అధికారులు 24/7 పర్యవేక్షిస్తారు. సెక్టార్ 3 7 విభాగాలుగా రూట్ బందోబస్తు అట. వేదికకు 25 కిలోమీటర్ల దూరం నుంచే పోలీసు సిబ్బంది 6 చెక్ పోస్టుతో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. డీసీపీ స్థాయి అధికారి పరీక్షల్లో 3 ఏసీపీలు పరీక్షిస్తారు. దక్షిణ, తూర్పు వైపులా 7 చెక్ పోస్టులు 24 గంటలు పనిచేస్తాయి. ఫుడ్ పెట్రోలింగ్ బృందాలు ప్రధాన వేదిక హెలిప్యాడ్ యొక్క 4 వైపులా పరీక్షిస్తాయి. సెక్టార్ 4 నుంచి దాదాపు 17 హెలిప్యాడ్ భద్రత, చెక్ పోస్టులు, పార్కింగ్ నిర్వహణ. ప్రధాన వేదిక దక్షిణ వైపున వివిఐపి పార్కింగ్ అంట. సో మొత్తానికైతే 6000 వెహికల్స్ పైగా వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు అంచనా వేస్తా ఉన్నారు. సో ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో తెలంగాణకు సంబంధించినటువంటి గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అంటూ పెడుతూ ఈరోజు ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. సో రేపటి వరకు దీని యొక్క కథా కమామిషి ఏందనేది బయటపడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.